కళాప్రపూర్ణ బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'గోపీకృష్ణ' మూవీస్ మీద అంటే మన హీరో ప్రభాస్ గారి నాన్న సూర్యనారాయణరాజు గారు ప్రొడ్యూసర్‌గా వాళ్ళ బ్యానర్ మీద తీసిన 'భక్త కన్నప్ప' ఈ రోజుకి ప్రజల మనసుల్లో గూడు కట్టుకొని ఉన్న ఒక కళాఖండంగా, ఒక ఆర్టిస్టిక్ మూవీగా ప్రజల మనసుల్లో పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ 'భక్త కన్నప్పని' మన మంచు విష్ణుబాబు కన్నప్ప పేరుతో అంటే స్టోరీ ఇటు తిప్పినా స్టోరీ అలానే ఉంటుంది. కానీ మనోడు లొకేషన్‌లు గాని అది చేంజ్ చేసేసి పూర్తిగా న్యూజిలాండ్‌లో ఇక్కడ ఏదో ఆయన ఇక్కడ అడవులు గాని, ఇవి గాని మనకి ప్రకృతి రియలైజేషను ఒక రకమైన ఆహ్, సినిమా ఎఫెక్ట్ రాదు అని ఒక రకంగా ఆయన మనకి చెప్పటం జరిగింది ఆల్రెడీ. అందుకనే న్యూజిలాండ్‌లో మేము మొత్తం షూట్ అక్కడ పెట్టాము. దీనికి 2, 300,00,00,000 భారీ బడ్జెట్ అని ప్రకటించటము. వివిధ భాషల్లో నటించిన మంచి పెద్ద నటులుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకురావటము, వాళ్ళతో ఈ సినిమాలో యాక్ట్ చేయించటం జరిగింది. ప్రభాస్, మోహన్ లాల్ గారు, తర్వాత మన శరత్ కుమార్ గారు ఇలా మంచి హేమీలందరినీ తీసుకొచ్చి నటింపజేయటం అనేది ఒక మంచి విషయం. కానీ మొన్న రిలీజ్ అయిన 2 పాటలు గాని, కొన్ని సీన్‌లు గాని ట్రైలర్స్ మనం గమనించేట్లయితే 'భక్త కన్నప్ప' గారిని పరువు తీయటానికే మూవీ ఈ రకంగా తీస్తున్నారా అనిపించేటట్టుంది మనకి. ఎందుకంటే ఆ 'భక్త కన్నప్ప' డ్రెస్సింగ్ స్టైలే అది చూస్తే మనం 'భక్త కన్నప్ప' మన కృష్ణరాజు గారి దానిలో ఎంతో హుందాతనంగా ఉంటుంది. సాంగ్స్ గాని ఎంతో చాలా చక్కగా ఉంటాయి చూడటానికి గూడా. ఈయన ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే గిరిజన యువకుడిలాగానో లేకపోతే అట్లా లేకుండా ఒక బందిపోటు దొంగని పోలి ఉన్న డ్రెస్సింగ్ మనకి కనబడుతుంది. ఆ డ్రెస్ సెన్స్ ఒకటి చాలా బ్యాడ్‌గా ఉంది. అలానే పార్వతీదేవికి ఒంటి మీద ఆభరణాలు లేవు. కాజోల్‌ని పార్వతీదేవిలాగా నటింపజేశారు. అలానే హిందీ నుంచి అక్షయ్ కుమార్ నేను నటించను అన్నా గూడా అక్షయ్ కుమార్‌ని బలవంతం చేసి ప్రభాస్‌తో రికమెండ్ చేయించి అక్షయ్ కుమార్‌తో శివుడి వేషం వేయించడం జరిగింది. మీరు మనం విజువల్స్‌లో చూస్తే మనకి దక్షిణాదిలో ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు యాక్టర్‌లోనే శివుడి వేషానికి యాప్ట్‌గా ఉండే హీరోలు లేనట్టు, యాక్టర్లు లేనట్టు అక్షయ్ కుమార్‌ని శివుడి క్యారెక్టర్ వేయించటము, అతను ఆ క్యారెక్టర్‌లో మనకి చూస్తే మన ఫస్ట్ నుంచి మన 'ఎన్టీ రామారావు' దగ్గర నుంచి తర్వాత 'భక్త కన్నప్పలో' శివుడిగా వేసిన బాలయ్య గారు గాని, ఇలా వీళ్ళందరూ చూడటానికి మనం గూడా చేతులెత్తి దండం పెట్టే విధంగా వాళ్ళ ఆ క్యారెక్టర్‌కి యాప్ట్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్షయ్ కుమార్‌ని చూస్తే ఈ ఏమాత్రం శివుడిగా ఏమాత్రం సెట్ అయినట్టు మనకి కనిపించదు. ఒక కామెడీగా అనిపించింది. అలానే ఆ పాటలు చూస్తే ఫస్ట్ ఒక పాట రిలీజ్ చేసింది పర్వాలేదు. సెకండ్‌ది మళ్ళీ భక్తి మూవీ తీయబోయి రక్తి మూవీలోకి ఈయన ఎళ్ళిపోయాడా అన్నట్టు ఉంది అది. 'భక్త కన్నప్ప' ఇలా రొమాంటిక్ సాంగ్స్ ఇవి చేయటము. మనకి పాత 'భక్త కన్నప్పలో' కృష్ణరాజు గారు, వాణిశ్రీ మీద ఉన్న డ్యూయెట్ 2 ఉన్నాయి. కానీ ఎంతో చక్కగా చూడటానికి చాలా అర్థవంతంగా చేయటం గాని, ఏదైనా గాని వాళ్ళ ఆ క్యారెక్టర్స్ పాటలో వాళ్ళ హావభావాలు గాని ఎక్కడ జుగుప్సాకరంగా లేకుండా, అసభ్యంగా లేకుండా చాలా చక్కగా మనం చూసాము. అలానే ఇప్పుడు ఇందులో ఈ రొమాంటిక్ సీన్ చూస్తే 'భక్త కన్నప్ప' మీద చిరాకు పుట్టేటట్టు అసలు 'భక్త కన్నప్ప' ఇలా ఉండేవాడా? అని ఒక రకంగా మనకే ఒక రకమైన బాధ కలిగే విధంగా 'మంచు బాబు' ఇలా చేయటం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. అలానే కమర్షియల్ హంగులు ఉండాలి కాబట్టి ఇలా చేశామని సమర్థించుకోవచ్చు. కానీ మంచు మోహన్ బాబు గారి డబ్బు ఈ సినిమా రూపంలో మంచులాగా కరిగిపోవటం ఖాయమనిపిస్తుంది. మూవీ చూడటానికి జనం ఎంత తోసినా, థియేటర్‌లోకి నెట్టి తలుపులేసినా, తలుపులు బద్దలు కొట్టుకొని బయటకొచ్చేస్తారు అన్నట్టుగా ఆ మూవీ పిక్చరైజేషను, ఆ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఇది శివుడి మీద కత్తితో ఆయన తీసాడా? లేకపోతే ప్రేక్షకుల మీద కత్తితో ఆయన తీస్తున్నాడో మనకి అది చూస్తే అర్థమయ్యే పరిస్థితి లేదు. అలానే
వాస్తవానికి అక్కడ మూవీలో ఆయన చూపించిన దానికి మనకి తెలిసిన కథ గాని, మనం గతంలో చూసిన 'భక్త కన్నప్ప' మూవీ గాని, ఏది వాస్తవానికి దగ్గరగా లేనట్టు ఎక్కడో కొండంత దూరం ఉంది ఆ మూవీ చూస్తుంటే ట్రైలరు. అలానే అక్కడున్న శివలింగం, ఆ చుట్టూ ఉన్న అడవి ప్రాంతంలో ఈ శ్రీకాళహస్తిలో 'భక్త కన్నప్ప' ఇది జరిగింది కదా! అది మొత్తం ఒక పార్క్ లాగా పెద్ద గ్రీన్ ల్యాండ్‌స్కేప్ మొత్తం మనకు కనబడుతుందది. ల్యాండ్‌స్కేప్‌లో ఒక అడవిలాగా దాన్ని ఎట్లా చూపిద్దాం అనుకున్నాడో, లేకపోతే ఒక పార్కులో తెచ్చి శివలింగాన్ని బెట్టి, అలానే నోటితో నీళ్లు తెచ్చి దాని శివలింగాన్ని అభిషేకం చేసినట్టు చూపించటము. ఆ నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా సీనే ఒక చిన్న ఒక బొచ్చ లాంటిది అక్కడ ఉంటుంది పాత్ర. దానిలో పూలు అవి కనబడుతుంది చూస్తే 'భక్త కన్నప్ప' అంత అమాయకుడే కానీ పాత్ర చేతిలో దగ్గర ఉండంగా నోటితో నీళ్లు నింపుకొచ్చి అభిషేకం చేయటం విచిత్రంగా ఉంది. అట్లాంటి తప్పులు ఇంకా మనకి ట్రైలర్‌లో ఇలా కనబడినయి, ఇంకా మనకి మూవీకెళ్తే ఇంకెన్ని తప్పులు కనబడతాయో, దాని ద్వారా మనకి అక్కడే మూవీలో మూర్ఛబోయే పరిస్థితులున్నాయేమో అని అనిపిస్తుంది. ఏదేమైనా 'మంచు' ఫ్యామిలీకి, మోహన్ బాబు గారికి ముఖ్యంగా ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ఇంత డబ్బు వ్యయంతో వాళ్ళు ఈ సినిమా తీయటము, అలానే ఆ డబ్బులకు గూడా పాపం కర్మమో ఏదో కాలి ఆ పూర్తిగా డబ్బుల్ని గూడా వాళ్ళు వదిలించుకొని నష్టపోయే పరిస్థితులుంటాయా అని అనిపిస్తుంది. ఈ సినిమా వాళ్ళ పిక్చరైజేషన్ గాని, ఆ మూవీలో వాళ్ళు నటించిన యాక్టర్లు గాని, ప్రభాస్‌ని గూడా దీనిలో తీసుకొచ్చి ఆయన ఒక గెస్ట్ రోల్ గానేమో ఆయన్ని ఒప్పించడం జరిగింది. ఆయన కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రభాస్ నటించటం జరిగింది. ఇది ప్రభాస్ కోసం జనం చూడాలి అనుకున్నా, గతంలో మనం ప్రభాస్ హిందీలో తీసిన 'రామాయణ్‌లో' రాముడిగా ఆయన నటించటం, అది గ్రాఫిక్స్ మొత్తం ఆ గ్రాఫిక్స్ వల్ల సినిమా చెడిపోయి, ఎంత ప్రభాస్ నటించినా గాని 4 రోజుకి గూడా సినిమా తిరిగి రావటం మనం చూసాం. అలానే 'భక్త కన్నప్ప', 'మంచు విష్ణు', ప్రభాస్ ఎంతగా మూవీలో గెస్ట్ రోల్ చేసినా, ప్రభాస్ అభిమానులు చూడాలనుకున్నా, 'మంచు విష్ణుబాబు' పెట్టే హింస ముందు ప్రభాస్‌ని చూడాలన్న ఇంట్రెస్ట్ గూడా పోయేటట్టు ఉంది. కాబట్టి ప్రభాస్ ఉంటే సినిమా హిట్ అవుతుంది అనే ఒక నమ్మకంతో వాళ్ళేమన్నా ఆయన్ని ఒప్పించడం జరిగిందేమో గానీ, ఎంత ప్రభాస్ ఉన్నా గానీ, మంచువారి దెబ్బని తట్టుకునే శక్తి తెలుగు ప్రేక్షకులకి ఉంటుందా? ఈ సినిమాని ఆదరిస్తారా? అనేది వేచి చూడాలి. చూద్దాం.